హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్లీ. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి కూర్చుంటున్నాం అనమాట. హ్యాండ్ లగేజ్ అన్నీ తీసుకుని, వెయిట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల హ్యాండ్ లగేజ్లో ఒక లగేజ్ అయితే పెట్టుకున్నాం అనమాట. ప్రస్తుతానికి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాము. ఇంకా మా చెల్లిని చూపిద్దామండి. ఇంకో చూడండి, హాయ్ చెప్పు. మా మదర్ మొత్తం ఇంకా హ్యాండ్ లగేజ్ ఇంట్లో చాక్లెట్స్ కొంచెం రెడీ అవ్వడానికి మేకప్ సామాన్లు పెట్టుకున్నాం. ఇది నా ఇయర్ మఫ్లర్ అండ్ హ్యాండ్ లగేజ్. ఇది కూడా ఇది వాటర్ బాటిల్ అండ్ హ్యాండ్ బ్యాగ్. ఇది ఇంకా మొత్తం వెయిట్ సరిపోక ఇది ఒక్కటి తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. ఎక్కడైతే ఇండిగో ఇప్పటికొచ్చి 5-6 ఫ్లైట్స్ అయితే టేక్ ఆఫ్ అయినాయి. మాకైతే ఇండిగో చాలా త్వరగా అయిపోతుంది టేక్ ఆఫ్లు అని చెప్పి అనిపించింది. సో ఇప్పుడైతే మా ఫాదర్ ఏమో ఫోన్ మాట్లాడుతున్నారు, మా మదర్ ఏమో కొంచెం మేకప్ వేసుకుంటుంది. అండ్ ఇప్పుడైతే బోర్డింగ్ స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. అన్నీ రెడీ చేస్తున్నారు బోర్డింగ్ చేయడానికి. ఇప్పుడైతే మా ఫ్లైట్ ఇంకా రాలేదు నాకు తెలిసి. ఐ కాంట్ సీ ఇట్. ఇప్పుడైతే మేము ఫ్లైట్లో వచ్చేసామండి. నేనైతే అది ఇయర్ ఫోన్స్ ఓపెన్ చేయడానికి ఎక్కినప్పటి నుంచి ట్రై చేస్తాను, కానీ వాళ్ళు ఫైనల్గా ఇప్పుడు వచ్చింది. అదే ఇంకా మాకైతే అక్కడ స్మాల్ టీవీ ఉంటుంది, ఇంకా అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తున్నా. ఇంకా నేనైతే మా చెల్లిని చూసి ఇయర్ ఫోన్స్ ఎలా రీఫండ్ చేయాలో, అది ఎంత పవర్ఫుల్ పడుతుందో చూస్తున్నాను. పక్కన ఉన్న వ్యూ కూడా ఎంత బాగుందో చూడండి, హైదరాబాద్ వెదర్. ఇంకా మేమైతే టేక్ ఆఫ్ అవ్వలేదు, ఇంకా లగేజ్లు అయితే ఎక్కిస్తున్నారు అందులో. ఇంకా నేనైతే ఇప్పుడైతే చూడండి ఇదన్నమాట. ఇలా మాకు టీవీస్ ఉంటాయి సెపరేట్గా, అందరికీ మనకి నచ్చింది చూసుకోవచ్చు. కానీ మనకి కొన్ని అయితే తెలుగు సినిమాస్ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ఆపరేటింగ్ స్టార్ట్ చేసేసాను. మా చెల్లి నేనైతే ఒక్కొక్క తెలుగు సినిమాస్ చూస్తున్నాము. ఇంకా ఇయర్ ఫోన్స్ నేనైతే ట్రై చేస్తున్నాను అసలు అది ఎలా ఆపరేట్ చేయాలి అన్నది. కొంతసేపటికి అర్థమైంది ఎలా ఆపరేట్ చేయాలో. ఇంక ఇప్పుడైతే లగేజ్ అన్నీ ఎక్కిస్తున్నారు. నేనైతే నాకు చాలా ఇష్టం ఇలాంటివి, అంటే లగేజ్ ఎలా ఎక్కిస్తున్నారు చూడడం. అండ్ అలాగనే అందరూ నా లగేజ్ ఎక్కడ ఉందో అని ఎత్తుక్కుంటున్నాను. అండ్ మా చెల్లి అయితే చాలా బిజీగా ఉంది. అండ్ అదైతే ఇంకా మొత్తానికి వచ్చేసాం అనమాట. టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ కింద పైనుంచి చూడడం మనకు చిన్న కనిపిస్తున్నాయి. భలే ఉంది కదా హైదరాబాద్ వెదర్ అయితే. ఉమ్మన్కి వెళ్ళామనుకోండి ఎంత వేడి వెంట అన్నీ ఉంటాయి. నాకు ఉమ్మన్ వెదర్ అసలు నచ్చదు. మేమైతే ఇప్పుడు ఉమ్మనేల్లో ట్రావెల్ చేస్తున్నామండి. అందులోనే ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. కొంచెంసేపు తర్వాత ఫుడ్ కూడా ఇస్తారు మనకి. అప్పుడు మేమైతే ఫుడ్ తెచ్చుకోకుండా చిన్నగా స్నాక్స్ తెచ్చుకున్నాము. అక్కడ మధ్యలో తిందామని చెప్పేసి చెప్పాం కదా, చాక్లెట్స్ బిస్కెట్స్ అయ్యి. సో నేనైతే ఇంకా విండో దగ్గర ఫోన్ పెట్టేసి అది క్లోజ్ చేస్తానండి డోర్. ఇదంతా అది తీసిందే, ఫోన్ తీసిందే. ఎందుకంటే ఎక్కువసేపు తీస్తే మళ్ళీ చేయి నొప్పి వస్తుంది కదా, అందుకే. ఇప్పుడైతే ఇంకా మబ్బుల పైకి వెళ్ళలేదు. మనకి బాగా మబ్బుల పైకి వెళ్ళింది అది కనిపించదు ఏమి. ఇప్పుడంతా గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా మబ్బుల పైకి వెళ్ళలేదు. మెల్లగా అయితే మనం వెళ్తాం మబ్బుల పైకి. ఎందుకంటే ఒకసారి మబ్బుల పైకి వెళ్ళామంటే మళ్ళీ కిందకి రావడానికి కుదరదు. మళ్ళీ కిందకి వచ్చామంటే అప్పుడు. అండ్ చూడండి వెదర్పల్లి ఉంది, నాకు బాగా నచ్చింది. మా చెల్లి అయితే మా మమ్మీ అయితే సినిమా చూస్తున్నారు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. ఇంకా కాసేపు టీవీ చూసి ఫుడ్ వచ్చిందా తినేసి పడుకుందామని ప్లాన్. ఫుడ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో మనం వెజ్ అంటే నాన్ వెజ్ చెప్తాం. 4 days నుంచి ఫుల్గా బిర్యానీస్ ఇవన్నీ బాగా తింటున్నాము. అసలు ఏమవుతుందో చూడండి. మరి ఇంకా అయితే వస్తున్నాము. ఫ్లైట్ అలా పైకి వస్తుంది మెల్లగా మబ్బుల పైకి. చూడండి, మీరు కూడా చూడండి. ఒకవేళ మీకు కానీ ఇలాగ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎవరిని ఎక్కుంటే మళ్ళీ కింద కమెంట్ చేయండి ఎక్కేమని. మీకు ఫ్లైట్ ఎక్కినందుకు ఎంతమందికి కళ్ళు తిరిగినాయో, ఎంతమందికి భయం వేస్తుందో, ఎంతమందికి అసలు దిగేద్దాం అనుకున్నారు, ఎంతమందికి బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా?
ఎవరికైతే బాగా నచ్చిందో రెడ్ కలర్ హార్ట్ కామెంట్ చేయండి. వచ్చేసామండి, కొంచెం మబ్బుల పైకి వచ్చాం. ఇంకెళ్ళామంటే ఇంకా పైకి వెళ్ళామంటే అసలు ఏం కనిపించదు, కనీసం గ్రీన్ కలర్ కూడా కనిపించదు. మనకి సీ పైకి వచ్చేటప్పుడు మనకి మబ్బులు అవి ఉండడం వల్ల మనకి సీ అయితే చూడలేమండి, ఎందుకంటే అప్పుడు బాగా పైకి వచ్చేస్తాము. ఇంక మబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి, మనం చూడలేము. కాకపోతే మనకి తెలుస్తుంది కింద సీ పైకి వచ్చామని. కింద బ్లూ కలర్, ఓన్లీ బ్లూ కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సీ పైకి వచ్చామని. అండ్ అలాగే మనకి టీవీలో అక్కడ ఫ్లైట్ మ్యాప్ ఉంటుంది, అందులో మనం చూసుకోవచ్చు. అందులో చూసి నేనైతే కింద చూద్దామని ఎదురు చూస్తున్నా. అక్కడ మ్యాప్ ఇచ్చారు మాకు, దాని మీద క్లిక్ చేసి సీ పైన ఉందని చూస్తే అప్పుడు నేను కింద చూస్తే అట్లా ఎలా కనిపిస్తుంది వ్యూ అని. సీ పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే సినిమాల్లో పడిపోయి అసలు వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా ఫోన్ పెట్టిన అదే విండోకి పెట్టిన వీడియో అట్లా అట్లా చేస్తున్నాను. నేనైతే వీడియో చేయడం కుదరలేదు మధ్యలో అయితే. మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్తే భలే ఉంటుంది, అసలు కిందంతా ఫుల్ మబ్బులు ఉంటాయి, చూసినట్టు అది కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే మా చెల్లి ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది, దానికి చాలా ఆరాటంగా ఉందంట ఏమేమి వస్తుందో తెలుసుకోవడానికి. అండ్ ఫుడ్ వచ్చే ముందు మా చెల్లెలందరూ సినిమా చూస్తుంది. ఇప్పుడు భూమికి అయితే ఆపరేటింగ్ నేర్పిస్తున్నాను. ఇప్పుడైతే ఫుడ్ వచ్చిందండి, ఇది వచ్చేసి డ్రింక్. మా సిస్టర్ పెప్సీ ఆర్డర్ చేసుకుంది. ఇదంతా ఇది వచ్చేసి కేక్ అండి. అలా మనకి ఒక సెట్లా ఇచ్చారు, స్పూన్స్, టిష్యూస్ అవి ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్, కేక్, పక్కన ఒక బన్ ఇచ్చారు. అండ్ చికెన్ బిర్యానీ అంటే మనకి నాన్ వెజ్, వెజ్ అని అడిగారు. మేమైతే